ఆ స్టైల్ని, ఆ బ్యాండ్ కల్చర్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చి వాళ్ళు ఎప్పటి నుండో ఉంది వాళ్ళకి అది చేశారు. తెలుగులో చాలా రోజుల నుండి వెనకబడిపోయింది ఈ బ్యాండ్. అప్పట్లో ఏవో చిన్నగా ఏదో స్టార్ట్ చేశారు, మళ్ళీ అలా వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని మీకు ఎందుకు సార్ మళ్ళీ తీసుకురావాలి అని అనిపించింది? అంటే ఇదివరకు చేసింది కూడా బ్యాండ్ సంస్కృతి ప్రకారం ఎవరు చేయలేదు. బ్యాండ్ అంటే అసలు నా దృష్టిలో నిర్వచనం ఏంటంటే పాట, సాహిత్యం, సంగీతం కూడా ఒరిజినల్గా ప్రొడ్యూస్ చేయాలి. అవును. చేసి దాన్ని వీడియో రూపంలోనో పర్ఫార్మెన్స్ రూపంలోనో ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి. వెళ్ళి అలా కొన్ని పాటలు అయిన తర్వాత షోస్ ఇవ్వగలగాలన్నమాట. అంటే ఆ బ్యాండ్లో పర్ఫార్మర్స్ ఉండగలగాలి, మంచి సింగర్స్ ఉండాలి, రైటర్ ఉండాలి, మంచి కంపోజర్స్ ఉండాలి. వీళ్ళందరూ కలయిక సరైన ఒక బ్యాండ్కి నిర్వచనం అన్నమాట. అలా జరగలే ఇప్పటివరకు తెలుగులో. కాకపోతే నాకేమనిపించిందంటే రాను రాను బాగా సినిమా తీయడం అనేది వ్యాపారాత్మకం అయిన తర్వాత సినిమాలో ఏం సన్నివేశాలు ఉంటాయో ఒక అంచనాకు వచ్చింది. ఒక సినిమా, ఒక లవ్ స్టోరీ అనగానే ఖచ్చితంగా తొలి చూపులో ఒక మాంటేజ్ సాంగ్ ఉంటుంది. తర్వాత కొంచెం వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ పెరిగిన తర్వాత ఒక మంచి డ్యూయట్ ఉంటుంది. ఇంటర్వెల్లో కొంచెం మత్తు ఉండకూడదు కాబట్టి వెళ్ళే ముందు ఆడియన్స్కి ఒక ఊపుగా ఉండే డ్యూయట్ లాంటి గ్రూప్ సాంగ్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఒక మంచి మెలోడీ సాంగ్, ఒక ఎరోటిక్ సాంగ్ ఉంటుంది. ఆ తర్వాత సినిమాకి అవసరం కాబట్టి ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఆ తర్వాత ఒక మిస్సింగ్ సాంగ్, అంటే బ్రేకప్లోనో ఏదో. ఈ మిస్సింగ్ సాంగ్ అనేది క్లైమాక్స్లో ఉండొచ్చు, లేకపోతే ఇంటర్వెల్కి ముందు ఉండొచ్చు. ఇలా ఒక ఫార్మేట్ అంచనాకు వచ్చింది. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. కాబట్టి ఒకసారి అలాంటి సిచ్యువేషన్కి రాసిన తర్వాత ఓకే ఇలా వాడే సంగతి, ఇదే సిచ్యువేషన్కి ఏం రాద్దాం అనేది తర్వాత మళ్ళీ అది మెదడులో ఫీడ్ అయిపోతూ ఉంటుంది. దానికి పెద్ద సంసిద్ధత అక్కర్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వచ్చిన ట్యూన్ తీసుకుని రాయడం. ఇలా ఇదే మోసలో పడితే ఒక్కొక్కసారి మనం స్టాగ్నెంట్ వాటర్, అంటే అక్కడే నిలిచిపోయిన నీటిలాగా అయిపోయి దోమలకి కేంద్రం అవుతామేమో అని ఒక ఆలోచన వచ్చింది నాకు. కాబట్టి బయటికి ఈ పనిని ఇలా చేయగలుగుతూ ఇది అలవాటు అయిపోయింది కాబట్టి దీన్ని ఏ సందర్భంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ పని చేయగలం కాబట్టి మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి, రిఫ్రెష్ చేసుకోవడానికి ఒక పని కావాలనిపించింది నాకు. కానీ అది ఆలోచనగానే ఉండిపోయింది, కానీ ఎప్పుడు దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలనేది ఇంకా నాకు తట్టలేదు ఆలోచన. అప్పుడు అలా ఉండగా జనవరిలో కీరవాణి గారితో యుఎస్ ట్రిప్ పడింది, 6 షోస్. ఆ ట్రిప్లో మేము అందులో పాల్గొన్న సింగర్స్, తర్వాత యాంకర్ అందరం దగ్గర అయ్యాం. నోయల్, అభి, నేను. అభి అంటే అభినయ్ కృష్ణ, అదిరే అభి. అలాగే మౌనిమ, దామిని, రమ్య, మోహన, ఇలా సింగర్స్ అంతా అందరు మైండ్ సెట్లో ఒకలా ఉన్నాయి. కాబట్టి అప్పుడు అనుకున్నాం అనమాట, మనందరం కలిసి అందరం ఉన్నాం కదా, ఇక్కడ పర్ఫామ్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, రాయగలిగిన వాళ్ళు ఉన్నారు, కంపోజర్స్ ఉన్నారు. అరుణ్ గిటార్ మంచి మ్యూజిషియన్ ఉన్నాడు, ప్రోగ్రామ్ చేయగలడు. ఇంతమంది ఉన్నప్పుడు మనం కలిస్తే ఏదో ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది కదా. అంటే ఫ్రెండ్షిప్ని రెస్టారెంట్స్కో సినిమాలకో పరిమితం చేయకుండా ఈ దిశలో నడిపిస్తే బాగుంటుంది కదా. అంటే అప్పుడు నోయల్కి ఐడియా వచ్చింది, బ్యాండ్ లేదు కదా అసలు తెలుగులో, బ్యాండ్ పెడితే ఎలా ఉంటుంది అన్నాడు. అప్పుడు నాకు ఐడియా నచ్చి వెంటనే బ్యాండ్కి మొదటి పాటగా ఒక విలువైంది ఉండాలని చెప్పి మొన్న ఆగస్టు 15కి సలాం ఇండియా అని చెప్పి దాన్ని వదలడం జరిగింది. అది బాగా ప్రాచుర్యం పొందింది. త్వరలోనే డబ్బులు చాలట్లే అని ఒక పాట రిలీజ్ అవుతుంది. అంటే మొదటిది కొంచెం సందేశాత్మకంగా ఇచ్చాం కదా, ఇది వినోదాత్మకంగా ఉండేలాగా ఓకే ప్లాన్ చేస్తున్నాం. రెహమాన్ గారు ఓన్లీ రాత్రిపూట కంపోజ్ చేస్తారట అని టాలు. ఈ టాల్లో ఇప్పుడు అనంత్ శ్రీరామ్ గారు ఏ టైంలో పాటలు రాస్తారు? నేను పూర్తిగా సూర్యుడితో లింక్ అయి ఉన్నదండి నా పని అంతా. రోజులో రాసిస్తారు. సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు నా పని మొదలవుద్ది, ఎప్పుడైతే అస్తమిస్తాడో అప్పుడు నా పని అయిపోద్ది. ఓకే, అంతే. సో దీంట్లో టాల్ పెట్టుకునేది లేదు? టాల్ ఏం లేవండి. కాకపోతే ఇది ఏమైందంటే నాకు ఏమై చేసేవి వెళ్ళినప్పుడు నాకేమో పొద్దున్నంతా పని చేయడం అలవాటు, రెహమాన్ గారికి ఏమో రాత్రి పని చేయడం అలవాటు. అప్పుడు ఆ నెల రోజులు పొద్దున్న
గౌతమ్ మేనన్ గారు షూటింగ్కి వెళ్ళే ముందు 7 ఆ సమయానికి సిచ్యువేషన్ విని పొద్దున్నంతా పని చేసుకుని ఆ చేసిన పాటని రెహమాన్ గారికి వినిపించడానికి రాత్రి వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కోసారి రెహమాన్ గారు రకరకాలు కదండి, బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనకు కేటాయించాల్సిన స్లాట్ అటు ఇటు అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆ రాత్రి మెలకుగా ఉండాలి. ఒక 3:30, 4 ఆ టైంకి కేటాయించారు అనుకోండి, ఒక అరగంట జరుగుతుంది 4:30, 5 వరకు. మళ్ళీ 6:30కి లేసి 7కి రెహమాన్ గారు ఏం మార్పులు చెప్పారో చెప్పడానికి గౌతమ్ మేనన్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. వెళ్తే ఆయన ఆ మార్పులు చూసేసి మళ్ళీ నెక్స్ట్ సిచ్యువేషన్ చెప్పాలి, మళ్ళీ పొద్దున్నంతా వర్క్ చేయడం, మళ్ళీ రాత్రి రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళాలి. అలాగా ఇంచుమించు ఒక 20 రోజులు అయితే రోజుకి 2 గంటల నిద్రే ఉంటే ఎలా ఉంటుందో కూడా చూసాను అనమాట. ఇప్పుడు చాలామంది రైటర్స్ వస్తున్నారు కదా సార్, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కాకుండా కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. మిమ్మల్ని అంటే డైరెక్షన్ వైపు అయితే అసిస్టెంట్ డైరెక్టర్లుగా అడుగుతూ ఉంటారు, మరి లిరిసిస్ట్లను కూడా అడుగుతూ ఉంటారా సార్, మేము మీ దగ్గరకు వచ్చి రాయొచ్చా అంటే నేర్చుకోవచ్చా అని అడుగుతూ ఉంటారండి. అయితే నేను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయకపోవడం వల్ల నాకు ఆ విధానం మీద నమ్మకం లేదు. ఓకే, పాట అనేది ఎవరి ప్రభావం లేకపోతేనే దానికి ఒక గుర్తింపు, ఐడెంటిటీ ఉంటుందనేది నా నమ్మకం. ఎవరి ప్రభావం అయినా ఉండి ఒకళ్ళ దగ్గర నేర్చుకుని ఈ పాట ఇలా రాయాలని వస్తే ఆ సదరు రచయిత రాసినట్టే ఉంటుంది, కానీ కొత్తగా మనం ఏదో రాసినట్టు ఉండదు. అందుకని నేను ఎప్పుడు అది ప్రోత్సహించలేదు. అంటే రచన అంటేనే పూర్తి స్థాయి వ్యక్తిగత అభిప్రాయం. ఇంకొకళ్ళ అభిప్రాయాన్ని చెప్పేవాడు వక్త అవుతాడు, రచయిత అవుడు. మంచి స్పీకర్ కావాలనుకోండి, మొత్తం బుక్లనే చదివి దాంట్లో కొటేషన్స్ అన్నీ చెప్పేయచ్చు. అవును, ఎప్పటికి చెప్పినా అలా వివేకానంద అన్నా కూడా తప్పట్లు పడేవి ఆ స్పీకర్కి. అలా అబ్దుల్ కలాం అన్నారు అని చెప్తే తప్పట్లు పడేవి ఆ స్పీకర్కి. వక్త అయినప్పుడు ఎన్నో చదివేసుకుంటే వక్త అవ్వచ్చు, కానీ రచయిత అంటే చదవడం అనేది కొద్దిగా ఉపయోగపడుతుంది, కానీ చదవడం వల్ల రచన వస్తుందని నేను అనుకోను అనమాట. అది ఒక సన్నివేశానికో, ఒక పరిస్థితికో, ఒక వ్యక్తి గురించో, ఒక ఆలోచన గురించో మనకై మనం స్పందించి దానికి పదాలు కూర్చి ఆ పదాలని లయబద్ధంగా పేర్చి పాటలాగా పుట్టించాలన్నమాట. మౌలికంగా రచయిత అనేవాడికి ఏంటంటే స్పందించి ఆ స్పందించింది పదాల్లో అందించే విద్య తనకే అలవాటు అవ్వాలి, ఎవరో నేర్పేది కాదు. అందుకని ఈ రచయితల విషయంలో అసిస్టెంట్ అనే పోస్ట్ని నేను నమ్మను. మరి వస్తున్న వాళ్ళు కొన్ని ఆశలతో ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం వాటి కోసం వస్తూ ఉంటారు కదా సార్, మరి వాళ్ళందరికీ మీరేం చెప్తూ ఉంటారు? మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి మీరేం చెప్పారు? విషయం ఏంటంటే అండి, ఒక్క పాటల రచయితల వరకు ఉన్న అదృష్టం ఏంటంటే, ఇప్పుడు కథా రచయిత ఉన్నాడు అనుకోండి, అతని కథ బాగుందా బాగాలేదా అని చెప్పడానికి నిర్మాత 3 గంటలు సమయం కేటాయించాలి కథ మొత్తం వినడానికి. కొరియోగ్రాఫర్ ఉన్నాడు అనుకోండి, అతనికి ఏం చెప్తానో తెలియదు, అతను డ్యాన్స్ చేసి చూపించాలి. డ్యాన్స్ చేయాలంటే ఏదో మ్యూజిక్ ఉండాలి, ఇన్ని సపోర్ట్స్ కావాలి. ఒక్క పాటల రచయితకి ఆ నిర్మాత ఒక పల్లవి, ఒక చరణం వినడానికి 1.5 నిమిషం టైం పడుతుంది. ఆ 1.5 నిమిషం టైము కనుక సంపాదించుకోగలిగితే ఒక మెతుకు చూస్తే అన్నం ఎలా ఉడికిందో లేదో చెప్పేసేటట్టు నిర్మాతకో దర్శకుడికో అర్థమైపోద్ది. నిజంగా మనలో కనుక ప్రజ్ఞ ఉంది, నేను ఇప్పుడున్న పాటలకు ధీటుగా రాస్తున్నానన్న నమ్మకం కొత్త రచయితలకి ఉంటే కనుక ఏదో విధంగా అక్కడ 1.5 నిమిషం వాళ్ళు భోంచేస్తున్నప్పుడు, వాళ్ళు ఎలా వాకింగ్ చేస్తున్నప్పుడు వినిపించేసి వెళ్ళిపోవడమే. నిజంగా నచ్చితే ఖచ్చితంగా పిలుపు వస్తుంది. పాటల రచయితలకు మాత్రం అదృష్టం ఉంది, ఇంకెవరికీ లేదు. అలా నాకు ఒకసారి కృష్ణవంశీ గారు చెప్పారు, ఆయన ఇలా ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే అంట చిర్రావూరు విజయ్ కుమార్ గారు వచ్చి, నా పేరు చిర్రావూరు విజయ్ కుమార్ అని పాట రాస్తానండి అని చెప్పి, వింటారా అని కూడా అడగకుండా పాట వినిపించేశారంట. ఆయన బయట నుంచి లోపల నుంచి మెట్ల వరకు వచ్చే సమయంలో పల్లవి చరణం వినిపించేశారంట. అప్పుడు కృష్ణవంశీ గారికి అనిపించింది అనమాట, నిజంగా టైం వేస్ట్ చేయకుండా అతను చెప్పాలనుకున్నది చెప్పేశాడు అన్నది నచ్చింది. అదే సమయంలో ఆయన పల్లవి చరణాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాంటప్పుడు అవకాశం ఇస్తే తప్పేంటి అని చెప్పి అవకాశం ఇచ్చారు. ఆయన గోవింద గోవింద లాంటి ఒక సూపర్ హిట్ పాట రాశారు చిర్రావూరు విజయ్ కుమార్ గారు. అలా అవకాశాలను మనం సృష్టించుకోవాలి తప్పితే
ఎవరో ఇస్తారని అలాగా ఆశిస్తే మాత్రం ఎక్కువ భంగపాటే.